హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఎస్ కుమార్. వెల్కమ్ టు బిఎస్కే వ్లాగ్స్ తెలుగు. ఇటీవల గత నెలలో టీఎస్పిఎస్సి రిలీజ్ చేసిన గ్రూప్ 2 యొక్క ఫలితాలను, వాటి యొక్క మార్క్స్ అండ్ ర్యాంక్స్ పరిశీలిస్తే మన ఏపీపీఎస్సి కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు అంటే రివైజ్డ్ కట్ ఆఫ్. ఇప్పుడు మనం ఒక రివైజ్డ్ కట్ ఆఫ్ చేద్దాం. అంటే వాళ్ళకి వచ్చిన ర్యాంకింగ్ బట్టి, వాళ్ళకి వచ్చిన మార్క్స్ బట్టి, ఆ డిఫరెన్స్ బట్టి, ఇన్ కేస్ మన దగ్గర టాప్ ర్యాంక్ ఎంత వస్తే ఆ గ్యాప్ నుంచి ఎంతవరకు కట్ ఆఫ్ రావడానికి అవకాశం ఉంటుంది, ఏ ర్యాంక్కి ఏ మార్క్స్కి పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అని మనం ఒక అనాలిసిస్ చేద్దాం. అంటే మన నోటిఫికేషన్ చూస్తే ఓవరాల్గా ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్లోనే నేను కేవలం చెప్తున్నది ఓపెన్కి మాత్రమే. అంటే ఆల్మోస్ట్ ఇలా ఉండొచ్చు అని ఒక అంచనా మాత్రమే. ఇది ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు. మనం ఎగ్జిక్యూటివ్ పోస్టులని కంప్లీట్గా నోటిఫికేషన్ అంతా అనాలిసిస్ చేస్తే అంటే వితౌట్ ఎక్సైజెస్ తీసిగా 40 పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ 40 ఎక్సైజెస్ ఒక 44 అంటే 88 ఉన్నాయి. అయితే ఈ 40లో కూడా హార్జెంటల్లోనే ఉమెన్ వాళ్ళు వస్తారు. అది అనవసరం. అంటే ఓవరాల్గా చూసుకోవచ్చు. ఎందుకంటే ఆ టాప్ ర్యాంక్స్లోనే మనం చూసుకునేటప్పుడు ఉమెన్ అనేవి లిమిటెడ్గా ఉంటారు. ఆ తర్వాత మిగతాయి సాధ్యమైనంత వరకు మెన్నే ఉంటారు. ఈ మెన్ కూడా టాప్లో ఉండేటప్పటికి వాళ్ళు ఆఫ్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఓపెన్లోనే వాళ్ళు కోరుకున్న పోస్ట్లో రావచ్చు, లేదంటే వాళ్ళు కోరుకున్న పోస్ట్ రిజర్వేషన్లో ఉంటే అందులో డివైడ్ అయిపోతారు అనమాట. ఇలా చూసుకునేటప్పుడు అంటే ఓవరాల్గా ఫైనల్ పోస్ట్ అది నాన్ ఎగ్జిక్యూటివ్లోని సీనియర్ అసిస్టెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు అంటే ఫైనల్ కట్ ఆఫ్ అనేది మనం ఎంతవరకు క్లోజ్ అవ్వచ్చు అనేది ఒక అనాలిసిస్ చేద్దాం. దీంట్లోనే మనం చేసేటప్పుడు చూస్తే ఓవరాల్గా ఎగ్జిక్యూటివ్లోనే 40 పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ 40 వితౌట్ ఎక్సైజెస్ 44. అలాగే ఇంకా నాన్ ఎగ్జిక్యూటివ్లోనే ఓవరాల్గా చూస్తే అవి ఒక 164 వరకు ఉన్నాయి. అంటే ఓవరాల్గాన ఈ 164 + 40 204 + 44 అంటే 248 ఉన్నాయన్నమాట. 248 ఉంటే ఓవరాల్గా మనం చూసుకునేటప్పటికి ఈ 248 చూస్తే కంప్లీట్ ర్యాంకింగ్ వైజ్గా చూసుకుంటే మనం ఇందులో మళ్ళీ రిజర్వేషన్లోనే బీసీఏలోని, బిలోని, సిడిఈ, ఎస్సీ, ఎస్టీ ఇలా రిజర్వేషన్స్ చూసుకునేటప్పుడు ఆ రిజర్వేషన్లో కూడా వాళ్ళకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి. వాళ్ళు అభ్యర్థులు అందులో కూడా టాప్లో ఉండేటప్పుడు వీళ్ళు కోరుకున్న పోస్ట్ లేనప్పుడు అంటే ఓపెన్లో కన్సిడర్ అవ్వనప్పుడు రిజర్వేషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. ఇలాగ వివిధ అంశాలను మనం బేరీజ్ వేసుకొని ఓవరాల్గా చూస్తే ఇది ప్లస్ ఎగ్జిక్యూటివ్ కోరుకొని నాన్ ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయీస్ కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టులు దానికోసం ఎగ్జామ్ రాస్తుంటారు. అది రాలేనప్పుడు ఎలాగా అవి కూడా ఖాళీలు ఉండిపోతాయి. ఆ లెక్కను చూసుకుంటే అదొకటి ప్లస్ ఉమెన్ రిజర్వేషన్లో వాళ్ళు వెళ్ళిపోతారు. టాప్లో ఉంటే నెక్స్ట్ రిజర్వేషన్లో ఉండేటప్పుడు వాళ్ళు వెళ్తారు. ఇలాగ వివిధ అంశాలను చూసుకుంటే ఓవరాల్గా 248 అనేది ప్లస్ ఉమెన్ రిజర్వేషన్స్ ఇలాగా ఎంప్లాయీస్ వీళ్ళందరినీ అంచనా వేసుకొని చూసుకుంటే ఓవరాల్గా కట్ ఆఫ్ అనేది ఎంతవరకు రావచ్చు అంటే ఓవరాల్గా ఒక 350 ర్యాంక్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక పోస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 300 ర్యాంక్ ఉంటే ఇంకా డ్యామ్ షూర్ పోస్ట్ వస్తుంది. అలాగే 350 ర్యాంక్ వరకు ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక పోస్ట్ అవకాశం రావచ్చు అనమాట. అదే ఎక్సైజెస్సీ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్లో చూసుకునేటప్పుడు ఎక్సైజెస్సీకి ఇంకా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అనమాట ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నింటిలో. ఎందుకంటే యూనిఫామ్ సర్వీసు ప్లస్ ఏజ్ లిమిట్ ఇవన్నీ చూసుకుంటే ఆ పోస్ట్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ కొద్దిగా తక్కువ ఉంటుంది కట్ ఆఫ్. అలా నాన్ ఎగ్జిక్యూటివ్ చూసేటప్పటికి కొందరు ఏఎస్ వాళ్ళు ఆల్మోస్ట్ రాసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్ ఉన్న వాళ్ళు ఉంటారు. తిరిగి అదే వాళ్ళకి తక్కువ స్కోర్ వచ్చి నాన్ ఎగ్జిక్యూటివ్లోనే సెలెక్ట్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ పోస్ట్కి రారనమాట. ఇలాగా వివిధ అంశాలను చూసుకుంటే మనం టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ చూస్తే వాళ్ళు టాప్ ర్యాంక్ అనేది 447 అనమాట. అలాగే టాప్ 50కి వచ్చేటప్పటికి చూసుకుంటే 404 అనమాట. 404కి 447కి చూసుకుంటే ఓవరాల్ గ్యాప్ అనేది 43 మార్క్స్ గ్యాప్ ఉంది. అంటే టాప్ 50 ఎంతమంది ఉన్నారు చూడండి, 43 ఉన్నారు టాప్ 50లో. టీఎస్పిఎస్సి నేను చెప్తున్నది. ఈ 43 కాకుండా ఓవరాల్గా ఒక టాప్ ర్యాంకర్ దగ్గర నుండి చూసుకుంటే అంటే 447 దగ్గర నుండి చూసుకుంటే 397 అంటే టాప్
50 మార్క్స్. ఈ గ్యాప్‌లో చూసుకుంటే ర్యాంక్ ఎక్కడ క్లోజ్ అయిందంటే 75 ర్యాంక్ దగ్గర క్లోజ్ అయిందనమాట. 75థ్ ర్యాంక్‌కి టాపర్‌కి 75థ్ ర్యాంకోడికి 50 మార్క్స్ వేరియేషన్ ఉంది. అలా చూసుకుంటే 100కి టాప్ 100 చూసుకున్నప్పుడు 393, 150 చూసుకున్నప్పుడు 387, అలా 300 చూసుకునేటప్పుడు 377 ఉంది స్కోర్. ఎక్కడ 447 నుంచి. అంటే 447 నుంచి 300 ర్యాంక్ అంటే 377 స్కోర్‌కి గ్యాప్ ఎంత ఉంది? 70 మార్క్స్ ఉన్నాయన్నమాట. అలాగా ఇప్పుడు ఇన్ కేసు అంటే మనం ఎగ్జామ్ రాసినప్పుడు అనుకుంటాం మనకన్నా మనకొచ్చిన స్కోర్‌ని చూసి ఇంతకన్నా ఎక్కువ ఎవరు ఉండుండరులే, అంతకు మించి ఎవరికి అంత సీన్ లేదులే అని అనుకుంటాం. కానీ ఖచ్చితంగా టాప్ మార్క్స్ మనకు తెలియలేనోళ్ళు కూడా చాలామంది అనుకుంటారు. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇలాగే 2017లోనే అందరూ 300 దాటినోళ్ళు ఎవరు ఉండరు, లిమిటెడ్‌గా ఉంటారు. ఒక 40 మంది, 50 మంది, 100 మంది ఉంటారు అనుకున్నారు. చివరాఖరికి వచ్చేటప్పటికి చూస్తే ఆల్మోస్ట్ ఒక 600 మెంబర్స్ ఉన్నారనమాట. అంటే 300 స్కోర్ చేసి కూడా జాబ్ రాలేనోళ్ళు కుక్కోళ్ళు అనమాట. ఇలాగే మనం అనుకుంటాం, కానీ ఉంటారు ఖచ్చితంగా. నేను విన్న స్కోరే ఆల్మోస్ట్ 244 స్కోర్ విన్నాను. 244 ఒకటి విన్నాను, 242 ఒకటి విన్నాను. ఆ లెక్కను చూసుకుంటే యావరేజ్‌లో ఒక 250 వేసుకుందాం. 250 టాపర్ అనుకుందాం. ఇప్పుడు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌నే మనం అంచనా వేసుకొని చూసుకుంటే ఈ టాపర్ యొక్క స్కోర్‌ని 250 చూసుకుంటే దీనికి 70 మార్క్స్. 70 మార్క్స్ మనం మైనస్ చేస్తే అంటే ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకొని అప్పుడు 250లోనే 70 తీస్తే 180 అనమాట. 180. ఒకవేళ టాపర్ 260 ఉంటే అక్కడి నుంచి ఒక 70 మైనస్ చేస్తే 190. అంటే వాళ్ళకంటే మనది పెద్ద నోటిఫికేషన్ కాబట్టి అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 మార్క్స్ అటు ఇటు చూసుకున్నా ఓవరాల్గా కట్ ఆఫ్ అనేది ఓపెన్లోనే 185 ఉండే ఛాన్స్ ఉందని నేను విశ్వసిస్తున్నాను. నాకు ఉన్న అంచనా ప్రకారం, నేను చూసిన స్కోర్ల ప్రకారం చెప్తున్నాను. దీన్ని బట్టి మనకి ఎవరైతే టాప్ 300, 350లోనే ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. టాప్ టు బాటమ్కి దిగే కొలది ఒక్కొక్క మార్క్ దగ్గర స్టక్ అయిపోతారు. 50 మెంబర్స్, 100 మెంబర్స్ కూడా ఉంటారు. అలా చూసుకునేటప్పటికి టీఎస్‌పీఎస్‌సీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే టాపర్ 447 ఉంటే టాప్ 50 దగ్గరికి వచ్చేటప్పుడు 43 మార్క్స్ డిఫరెన్స్ ఉందన్నమాట. 43 మార్క్స్ డిఫరెన్స్ ఉంటే అదే 100కి వచ్చేటప్పటికి 393 వస్తే 300 ర్యాంక్ వచ్చేటప్పటికి 377 ఉన్నారు. అంటే ఇక్కడ 43ని రిమైనింగ్ 250 ర్యాంక్స్ చూసుకుంటే ఎన్ని మార్కుల వేరియేషన్ ఉంది? కేవలం 20 మార్క్స్ వేరియేషన్ ఉందన్నమాట. 20 మార్క్స్ వేరియేషన్ దగ్గర 250 మంది ఉన్నారు. అలా మనం చూసుకుంటే ఓవరాల్గా 350 ర్యాంక్ వరకు అంటే ఆల్మోస్ట్ 185 అనేది సేఫ్ స్కోర్ అవ్వచ్చు. 184, 185, 190 మధ్యలోనే ఆల్మోస్ట్ ఉంటే ఉండొచ్చు. అక్కడితో కూడా కట్ ఆఫ్ క్లోజ్ అవ్వచ్చు అనమాట. ఏదో ఒక పోస్ట్ ఉంటుందని దీన్ని బేస్ చేసుకొని చూస్తే ఒక అంచనాకు రావచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, మన అనాలిసిస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ బై.